రోజులాగానే నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 722తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల మొన్న అంటే ఫ్రైడే రోజు నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు ఈ గేమ్స్ అన్నింటిలో ఏది బాగా ఆడుతుంటారు? బీజిఎం అయినా, లేదా ఫ్రీ ఫైర్నా, లేదా కాల్ ఆఫ్ డ్యూటీనా, లేదా అన్నీ ఆడతాను, లేదా ఏవి ఆడినా అని చెప్పి నేను అడగడం జరిగితే బీజిఎంఐ అని చెప్పి 58% ఆఫ్ ద యూజర్స్, ఫ్రీ ఫైర్ అని చెప్పి 16% ఆఫ్ ద యూజర్స్, కాల్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి 3% ఆఫ్ ద యూజర్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పి 2%, ఇక నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పి 22%. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే గేమ్స్ ఆడటం తక్కువ, సో ఒకవేళ ఆడాల్సి వస్తే ఎక్కువ అల్స్ఫాల్ 9 అండ్ అట్ ద సేమ్ టైం బీజిఎంఐ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను నేర్చుకుంటున్నాను. సో నేనైతే పెద్ద ప్రో ప్లేయర్ని కాదు, కానీ అతి త్వరలో ప్రో ప్లేయర్ కింద అయితే కన్వర్ట్ అవ్వబోతున్నాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ 10,000 రూపాయల లోపల ఒక సౌండ్ బార్ని మీరు పిక్ చేసుకోవాలనుకుంటే ఈ కంపెనీస్ అన్నింటిలో ఏ కంపెనీకి సంబంధించినటువంటి సౌండ్ బార్ని మీరు ఎక్కువగా రిఫర్ చేయడం అయితే జరుగుతుంది, అంటే పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తడం జరుగుతుంది? జెబ్రానిక్సా, లేదా అన్నట్లయితే బోటా, లేదా సమ్ అదర్ ఎల్సా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో అతి త్వరలో మన ముందుకి మరొక జీటీ సిరీస్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. రేపు 23వ తారీఖు అనుకుంటా పోకో F3 GT మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దాని తర్వాత పోకో X3 సిరీస్లో కూడా మరొక జీటీ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం ఇది ఏ మొబైల్ ఫోన్ని తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికే మలేషియాలో చూసారన్నట్టయితే రేపు 23వ తారీఖు అనుకుంటా అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇండియన్ సీరం సర్టిఫైజేషన్స్లో కూడా ఇవి బయటపడటం అయితే జరిగింది. సో సూన్ ఎనీ టైం మనం ఈ పోకో X3 GT సిరీస్ని కూడా మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్తో ఉన్నటువంటి 778 చిప్సెట్ ప్రాసెసర్తో ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా మనకి జీటీ సిరీస్లోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. జీటీ లైట్ కానీ, లేదా జీటీ నియో అనేటువంటి పేరుతో కానీ, ఇట్లా ఏదైనా ఒక పేరుతో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించిన మార్కెటింగ్ హెడ్ ఫ్రాన్సిస్ ఉన్నారు చూసారా, ఇతనైతే ఒక ట్వీట్ ద్వారా దీన్ని అయితే ట్వీట్ చేయడం జరిగింది. వాట్ అబౌట్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 SD అని చెప్పి. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఇది మోస్ట్లీ జీటీ సిరీస్ కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPhone 13 సిరీస్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడబోతున్నామంట. ఈరోజు ఒక స్ట్రాంగ్ రూమర్ ద్వారా ఈ ఇమేజెస్ అయితే మనకు బయటకు రావడంతో పాటు ప్యారల్గా దీంట్లో LTPO టెక్నాలజీని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం యాపిల్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కోసం. ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ అనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చెప్పు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ దగ్గర నుంచి. అమెజాన్ అయితే ప్రైమ్ డే సేల్స్ని అనౌన్స్ చేశారు. వీళ్ళు 26, 27 తారీఖుల్లో మన ముందు తీసుకొస్తే, ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికి ఒక రోజు ముందు అండ్ 2 రోజుల తర్వాత, అంటే రేపు 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని 29వ తారీఖు దాకా ఫ్లిప్కార్ట్ కూడా మన ముందుకి ఆ బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పి ఒక సేల్ అయితే తీసుకొని రానుంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వీటన్నిటి మీద రెగ్యులర్గా ఏవైతే మనం డిస్కౌంట్స్ చూస్తుంటామో సో ఆ డిస్కౌంట్స్ ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ HDFC బ్యాంక్ కార్డ్ తోటి అదనంగా 10% డిస్కౌంట్ కూడా మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏదన్నా పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ పర్చేజ్ చేయాలనుకుంటే, లైక్ రెఫ్రిజిరేటర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఏదైనా స్మార్ట్ టీవీ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే కనుక వెయిట్ చేయండి. ఈ డీల్స్లో మంచి మంచి ఆఫర్స్ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లెనోవో దగ్గర నుంచి ఫైనల్లీ లెనోవో లీజియన్ ల్యాప్టాప్స్ని అతి త్వరలో మనకి లెనోవో ఇండియా లాంచ్ అయిపోతుంది. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ని కూడా కంపెనీ టీజ్ చేశారు. ఇది రేపు మనకి 26వ తారీఖు జూలై పొద్దున్నే 11 గంటలకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు గేమింగ్ సిరీస్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ని మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బడ్స్ 2 ఉన్నాయి చూసారా. సో దీనికి సంబంధించినటువంటి ఒక OTA అప్డేట్ని అఫీషియల్గా ఈరోజు రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ బడ్స్ని వాడుతున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో రెగ్యులర్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఈ అప్డేట్ని రోల్అవుట్ చేసామని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పెగాసస్ దగ్గర నుంచి. పెగాసస్ అనేది ఒక స్పైవేర్. ప్రీవియస్లీ 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, లేదా సంవత్సరం క్రితం ఆల్రెడీ ఇది అటాక్ అయితే జరిగింది. ఇకపోతే ఈసారి మళ్ళీ మన ఇండియాని టార్గెట్ చేస్తూ ఈ పెగాసస్ అనేటువంటి ఒక స్పైవేర్ మన మొబైల్ ఫోన్స్లోకి అయితే రానున్నాయి. సో ఈ పెగాసస్ వల్ల మనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మన డేటా అంతా థెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పొలిటికల్స్ అలాగే మినిస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్కి సంబంధించి
సంబంధించినటువంటి కొంతమంది హ్యాకర్స్ దీన్ని అయితే హ్యాక్ చేయడం జరిగింది అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి ఇది మొబైల్ ఫోన్ డివైజెస్లో ఇంకా హ్యాక్ అయినాయా, హ్యాక్ అవ్వలేదా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. అండ్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే సో ఎక్కువగా మినిస్టర్స్ని టార్గెట్ చేస్తూ ఈ వైరస్ని డిజైన్ చేయడం అయితే జరిగిందంట. సో ఎనీవే, ఒకవేళ మీరు కనుక మొబైల్ ఫోన్లో ఏదైనా మోడర్డ్ యాప్స్ కావచ్చు, లేదా రెగ్యులర్గా అంటే అఫీషియల్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా వేరే బయట సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయితే అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మనకి ఏదైనా జరిగిందంటే మనం పేటిఎం ఇట్లాంటివన్నీ వాడుతుంటాం కాబట్టి మన యూపీఐ ఐడి క్యాప్చర్ అయినా, అలాగే మన యూపీఐ ట్రాన్సాక్షన్ పిన్ క్యాప్చర్ అయినా కానీ మళ్ళీ మనకి చాలా పెద్ద లాసే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ట్రై టు అవాయిడ్ దస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ మరొకసారి లీగల్గా స్పెయిన్ దేశం నుంచి అఫీషియల్గా షో కాజ్ నోటీసెస్ని అయితే అందుకుంది. అండ్ వీళ్ళకి భారీ ఎత్తున పెనాల్టీ కూడా కట్టనుందా అని అంటే మేబీ ఎస్, అవునని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇంటెన్స్గా రీసెంట్గా వీళ్ళు అఫీషియల్గా రోల్అవుట్ చేసినటువంటి 14.5 వర్షన్ కావచ్చు, 14.6 కావచ్చు, 14.6.1 వర్షన్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా ఐఫోన్ 12 సిరీస్ ముఖ్యంగా ఈ ఫోన్స్ అన్నింటినీ కూడా స్లో చేస్తున్నారు అని చెప్పి ఒక పర్ఫెక్ట్ R&Dతోనే ఈ స్పాన్కి సంబంధించినటువంటి దేశం ఎవరైతే ఈ ఫోన్స్ని యూజ్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా బయట పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇవే కాదు, దీంతోపాటు ప్యారలల్గా ప్రీవియస్ వర్షన్స్ ఉన్నటువంటి ఐఫోన్ XS కావచ్చు, అలాగే ఐఫోన్ 11 సిరీస్లో కావచ్చు, వీటిల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే రేస్ చేస్తున్నారు. బ్యాటరీని ఫాస్ట్గా డ్రైన్ చేయడంతో పాటు ఫోన్ని కూడా స్లో చేస్తున్నారు అనేటువంటి ఒక రూమర్ని అయితే ఎదుర్కొంటుంది. దీనికైతే అఫీషియల్గా ఇప్పటిదాకా యాపిల్ ఎటువంటి స్పందనని ప్రొవైడ్ చేయలేదు. మేబీ సూన్ యాపిల్ రిటర్న్ వీళ్ళకి ఒక రిప్లై ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి కాంపెన్సేషన్ కింద వీళ్ళు భారీ ఎత్తున మూల్యాన్ని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే అలా స్లో అవటం వల్ల వీళ్ళు కొన్ని యాప్స్ని యూజ్ చేస్తూ ఆ టైంలో చాలా భారీగా నష్టపోయారని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇది కనుక అఫీషియల్గా ప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ పెనాల్టీస్ అంటే కాంపెన్సేషన్ ఏదైతే ఉందో యాపిల్ పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు ఎవరైనా అప్డేట్ చేశారా, అప్డేట్ చేస్తే మీకు ఇలాంటి ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ అనిపించినా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మొన్న రీసెంట్గా OnePlus దొరికింది, అలాగే ఇప్పుడు యాపిల్ కూడా దొరికే పరిస్థితికి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ మాస్టర్ ఎడిషన్ సిరీస్ని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రేపు కాదు ఎల్లుండి అఫీషియల్గా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక స్పెక్స్ ఏవైతే ఈరోజు బయట మార్కెట్లోకి రావడం జరిగింది. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నటువంటి సెన్సార్ని, అది కూడా IMX766 సోనీ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారంట. సో ఇది ఎక్కడో విన్నట్టుంది కాదు, ఇది రీసెంట్గా ఏదైతే OnePlus 9 సిరీస్లో మనం చూసామో అదే సెన్సార్ని, ఈవెన్ ప్రీవియస్లీ ఒప్పో కంపెనీ ఫైండ్ ఎక్స్ ప్రో సిరీస్లో కూడా ఇదే సెన్సార్ని అయితే వాడున్నారు. సో అదే సెన్సార్ని వీళ్ళైతే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 7GB విర్చువల్ ర్యామ్ అంట. అంటే 12GB ఉందనుకోండి, ఓవరాల్గా మీకు 19GB ర్యామ్ అనేది రావడం అయితే జరుగుతుంది. విర్చువల్ ర్యామ్ వల్ల పెద్దగా నాకైతే యూజ్ అనిపించలేదు. ఆల్రెడీ ప్రీవియస్లీ నేను చాలా మొబైల్ ఫోన్స్లోనే చూస్తున్నాను, ఈవెన్ విండోస్లో కూడా మనం వాడున్నాం కాబట్టి ఏదో కొంత ఉంటుంది కానీ అంత హై ఎండ్ అయితే ఉండదు. కాకపోతే ఇది జస్ట్ ఒక పబ్లిసిటీ స్టంట్ కిందనే నేను కన్సిడర్ చేయమంటాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సుమారుగా ఇది 2999 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 32-33 వేల రూపాయల్లో లాంచ్ చేసేటువంటి అవకాశం. అండ్ బై ద బై దీంట్లో మనకి ఓవరాల్గా 2 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి జియో దగ్గర నుంచి మీరు 1 కాదు 2 కాదు ఏకంగా 1 సంవత్సరం పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ఫ్రీగా వాడుకోవచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. సింపుల్, మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ప్రీవియస్లీ జియో ఫైబర్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత 1500 రూపాయలు వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని 1 మంత్ ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారు కదా. అలాగే ఒకవేళ మీరు 4K సెటప్ బాక్స్ కూడా కావాలనుకుంటే 2500 రూపీస్ పే చేయాలి. అక్కడ మీకు 1 మంత్ ఫ్రీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో వాడుతూ నేను మీకు రిఫర్ చేశాను అనుకోండి, నాకు 1 నెల ఇంటర్నెట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నేను కనుక ఒక 12 మందికి నేను దీన్ని రిఫర్ చేశానంటే 1 సంవత్సరం పాటు ఫ్రీగా ఇంటర్నెట్ అయితే వాడుకోవచ్చు. అంటే అప్ టు 100 Mbps దాకా ఇంటర్నెట్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తానంటున్నారు. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి స్పీడ్ని బట్టి, మీరు వాడుతున్నటువంటి ప్యాకేజ్ని బట్టి. సో ఎనివే ఇది ఒక మంచి అవకాశం. ఒకవేళ 12 మంది అంటే చాలా సింపుల్గా దొరుకుతారు మన ఫ్రెండ్స్ సర్కిల్లో. ఎవరో ఒకళ్ళు ఒకవేళ మీ ఏరియాలో కనుక జియో ఫైబర్ ఉంది అంటే కనుక సజెస్ట్ చేయండి, మీకు 1 మంత్ ఫ్రీ వస్తుంది, అలాగే అతనికి కూడా ఒక 1 మంత్ ఫ్రీ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద బాగా వర్కౌట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అనే నా అభిప్రాయం. ఎనీవే రిలయన్స్ ఇట్లాంటివి మన ముందు తీసుకొస్తుంది. ఒకవేళ మనం 12 మందికి రిఫర్ చేసామంటే ఆ సంవత్సరం అంతా ఫ్రీగా ఇంటర్నెట్ అయితే వాడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరైనా ఇంటర్నెట్ వాడుతున్నారా అంటే మొబైల్ డేటా కాకుండా ఇంటర్నెట్ వాడుతున్నారా, వాడితే ఏ బ్రాండ్ అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ రీసెంట్గా తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మనకి రెడ్మీ నోట్ 10S మీడియాటెక్ G95 ప్రాసెసర్తో లాంచ్ చేసిన మొబైల్
చూసారా. సో దీంట్లో ఒక సరికొత్త కలర్ని అయితే వీళ్ళు మలేషియాలో లాంచ్ చేయబోతున్నారు. పర్పుల్ కలర్ అయితే చాలా 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 బాగుంది. దీన్ని మన ఇండియాలోకి తెస్తారా తెరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్, కానీ కలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో దగ్గర నుంచి పోకో M3 మొబైల్ ఫోన్ నుంచి చూసారు. దీంట్లో బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో సేల్లోకి అయితే తీసుకుని రావడం జరిగింది. యాక్చువల్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో 10,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది 10,499 రూపాయలకి సేల్లోకి ఉంది. రేపు వచ్చే సేల్స్లో వెయిట్ చేశారంటే 1,000-1,500 రూపాయలు కూడా మీకు డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో దగ్గర నుంచి పోకో F3 GT మొబైల్ ఫోన్, దీన్ని అయితే రేపు 23వ తారీఖు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు కదా. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని రీటైల్ ప్రైజెస్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో మనకు టోటల్లీ 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. 8+128, మరొకటి ఇష్టపడికే 12+256. నాకు తెలిసినంత వరకు 6+128GB కూడా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. 8+128GB సుమారుగా 29 నుంచి 30,000 మధ్యలో, అలాగే 12+256GB ఏదైతే ఉందో 32 నుంచి 33,000 మధ్యలో, అంటే 6+128GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 28,000 రూపాయలు, ఎక్స్క్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో సుమారుగా దీన్ని 25,000-26,000 రూపాయలకు లాంచ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే 8 అలాగే 12GB వేరియంట్ మాత్రమే మనకు బయటకు రావడం జరిగింది ప్రైజెస్. మరి 6+128 ఉందా లేదా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ ఫర్ అఫీషియల్ ఫోన్ లాంచ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయగలరని మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.